హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అలాంటి బిర్యానీ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. తినాలంటేనే వాంతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లు బిర్యానీ పరువు తీస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతకీ హైదరాబాద్ బిర్యానీకి ఏమైంది? బిర్యానీ ఈ పేరు వినగానే ఎవరికైనా నోరు ఊరిపోవాల్సిందే. హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే దాంట్లో ఒకటి చార్మార్ అయితే రెండోది దమ్కీ బిర్యానీ. ఈ బిర్యానీ ప్రపంచ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచింది. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాలు, విదేశాలలోనూ హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ పేరుతో చాలా హోటళ్లు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. కానీ ఇప్పుడు బిర్యానీ అంటే చాలు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు బిర్యానీ పరువు తీస్తున్నాయి. హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితే నోరూరడం కాదు, ఆల్రెడీ తిన్నది కూడా బయటకు వచ్చే పరిస్థితికి వచ్చింది. సాధారణంగా బిర్యానీలో మాంసంతో పాటు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలతో పాటు పుదీనా, కొత్తిమీర వేసి పైనుంచి నెయ్యి వేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య జెర్రీలు, కప్పలు, బొద్దింకలు, బల్లులు కూడా వేస్తున్నారేమో. ఎందుకంటే హైదరాబాద్ లోని కొన్ని హోటళ్లలోని బిర్యానీలలో ఇవే దర్శనమిస్తున్నాయి. తాజాగా బావర్చి బిర్యానీలో సిగరెట్ పీక బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతుండగా విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుళ్ళిన, బూసు పట్టిన, గడువు తీరిన మాంసంతో బిర్యానీలు తయారు చేయడం కలకలం రేపుతోంది. వరుస ఘటనలతో బిర్యానీ తినాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. దీంతో ఫేమస్ బిర్యానీ సెంటర్లలో అమ్మకాలు తగ్గుతున్నాయి. అటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో కూడా బిర్యానీకి డిమాండ్ పడిపోయింది. ఇటీవల హైదరాబాద్ లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వరకు ప్రతి చోట నిర్లక్ష్యమే కనిపిస్తుంది. కొన్ని చోట్ల కల్తీ కూడా జరుగుతుంది. హైదరాబాద్ లోని హోటల్స్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని జాతీయ సర్వేలో వెల్లడైంది. దేశంలోని 19 ప్రధాన నగరాలలో సర్వే చేయగా కల్తీ ఆహారంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. గత 2 నెలల వ్యవధిలోనే హైదరాబాద్ లో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. నగరంలో 62% హోటల్స్ పాడైన, కుళ్ళిన, గడువు తీరిన ఆహారంతో వంటలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి తోడు బిర్యానీ శాంపుల్స్ లో ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే రిపోర్టుతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు.